దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 7వ సంఘమైన లవోదికియా అనేటువంటి సంఘాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవులారా, ఈ రోజున మనం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఉన్నటువంటి చివరి సంఘాన్ని, ఇంతవరకు మరి 6 సంఘాల గురించి మనం ధ్యానం చేశాం. ఈ రోజున 7వ సంఘమైన లవోదికియా అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆనాడు దేవుడు యోహాను భక్తుని ద్వారా 7 సంఘాలకు ఈ ఉత్తరాలు రాసి పంపించాడు. లవోదికియా సంఘానికి ఎలాంటి సందేశాన్ని ఇచ్చాడు, ఎలాంటి విషయాలు తెలియపరిచాడో ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రతి సంఘంలో 7 విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి మాట పట్టణ చరిత్ర. ఒకటి పట్టణ చరిత్ర అంటే ఆ లవోదికియా పట్టణం ఎలాంటిది, ఆ పట్టణంలో ఏం దొరుకుతాయి, ఆ పట్టణంలో ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అసలు ఈ లవోదికియా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి మరియు ప్రజల హక్కులు అని అర్థం. లవోదికియా అనే పేరుకి అర్థం ఏంటంటే శీతోష్ణ స్థితి మరియు ప్రజల హక్కులు అనేటువంటి అర్థాన్ని చూపిస్తూ ఉంది లవోదికియా. అసలు ఈ లవోదికియా అనే పట్టణం ఎలా వచ్చింది, ఈ పట్టణం ఎలా కట్టబడింది తెలుసుకుందాం. అంతియోకస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇతడు సిరియా దేశానికి చెందినవాడు. సిరియా వాడైన అంతియోకస్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు లవోదికియా. చెప్పండి, ఎవరండి ఈయన? అంతియోకస్ అనేటువంటి ఒక వ్యక్తి లవోదికియా అనేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆ అమ్మాయి ఏందంట, అయ్యా నీవు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా పేరు మీద ఒక పట్టణాన్ని కట్టాలి, ఒక ఊరు కట్టాలి అని అడిగిందంట. స్తోత్రం చేద్దాం. చాలా మంచి పాటని మనం వినబోతున్నాం. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? హల్లెలూయా.
అర్థమవుతుందా? మరలా స్టార్ట్ చేయనా? స్తోత్ర హల్లెలూయా. లవోదికియా అనేటువంటి పట్టణం ఎలా వచ్చింది? ఈ పట్టణం ఎలా కట్టబడింది? ఈ పట్టణంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలేంటి అనేవి మనం చూస్తున్నాం. సిరియా వాడైన అంతియోకస్ అనే ఒక వ్యక్తి లవోదికియా అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అమ్మాయి ఏందంట, అయ్యా నీవు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా పేరు మీదుగా ఒక ఊరు కట్టాలి, ఓ పట్టణం కట్టాలి, అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానందంట. సరేనని తాను చేసుకోబోయే భార్య కోరిక తీర్చాలని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి ఆ అమ్మాయి పేరు పెట్టాడు. అదే లవోదికియా పట్టణం. స్తోత్రం చేద్దాం. ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు. ఊరు కట్టమంటే ఊరు కట్టాడు. ఆ ఊరి పేరు అమ్మాయి పేరు పెట్టాడు, లవోదికియా అనే పేరు పెట్టేశాడు. ఇప్పుడు అది లవోదికియా పట్టణంగా పేరుగా పరిగణించబడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి చేసుకుందామని అడిగాడు. ఆ ఏమంటుంది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. దేవుని స్తోత్రం. చాలా చోట్ల లవ్ స్టోరీలు ఫెయిల్ అయిపోతున్నాయి. చాలా చోట్ల ప్రేమ కథలు అనేది ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. వీళ్ళ స్టోరీ కూడా చెప్పండి ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఊరు కట్టినాక ఊరి పేరు తన పేరు పెట్టినాక పెళ్లి చేసుకొని ఉంది. ఏం చేయాలో అర్థం కాల, ఎవరు చెప్పాలో అర్థం కాల, ఏమీ చేయలేక పిచ్చోళ్ళలాగా తిరిగి వెళ్ళిపోయాడట. స్తోత్రం చేద్దాం. అయితే ప్రియా దేవులారా, ఈ లవోదికియా పట్టణం చాలా ప్రసిద్ధి చెందిందిగా, దీనిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, లవోదికియా అనేటువంటి పట్టణంలో నెంబర్ 1 కాటుక తయారు చేస్తారు. అందరూ చెప్పండి, ఏం తయారు చేస్తారు? ఫస్ట్ కాటుక అనేది తయారు చేయబడింది ఎక్కడంటే లవోదికియా పట్టణంలోనే. ప్రార్థనలోకి వచ్చినాక కాటుకు రాసుకోవటం మానేశాం. ప్రార్థనలో రాకముందు ఒక్కొక్కరు 2 కళ్ళు నిండా చెప్పండి కేజీలు పూసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కళ్ళు కంటే కూడా కాటుకే బాగా నల్లగా బాగా కనపడతా ఉండి, చాలా లావుగా పెద్దగా కనపడతా ఉండి, ఏమ్మా కాటుక ఎందుకు రాసుకున్నావు? కాటుక ఎందుకు రాసుకుంటారంటే కాటుక కళ్ళకు అందాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నిజమేనంటారా? నిజమేనంటారా? కాటుక ఎందుకు రాస్తారు ఆడవాళ్ళు? కాటుక ఎందుకు రాస్తారంటే కాటుక కళ్ళకు ముఖానికి అందాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, చాలామంది ఆడవాళ్ళని అడగండి, కాటుకు రాసుకునే వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు కాటుకు రాసుకుంటే కళ్ళు పెద్దగా కనపడతాయి, చాలా అందంగా కనపడతారంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు కాటుక కళ్ళకు మంచిదట, కళ్ళకు అందాన్ని ఇస్తుంది, చల్లదనాన్ని కూడా ఇస్తుందట. కాటుక వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, బాగా వినాలి. కాటుక వల్ల ముఖానికి అందం ఇస్తుంది, కళ్ళకు చల్లదనం ఇస్తుంది. అంతేకాదు అది చాలా ఎదుటి వారికి అందంగా ఉంటుంది, చూపు కూడా బాగా కనపడుతుంది. స్తోత్రం చేద్దాం. కాటుక వల్ల 3 ఉపయోగాలు చెప్పాను. 1 అందాన్ని ఇస్తుంది, 2 చల్లదనాన్ని ఇస్తుంది, 3 చూపునిస్తుంది. కనుక పాస్టర్ గారు చెప్పాడు అందం ఇస్తుందంట, చూపిస్తుందంట, చల్లదనం ఇస్తుందంట అని వచ్చే ఆదివారం 2 కళ్ళ నిండా పూసుకురామాకండి. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. కానీ వాస్తవమే నేను చెప్పేది, కానీ మన ప్రార్థనలో వాక్యాన్ని బట్టి మనం పూసుకోకూడదు, రాసుకోకూడదు. సరే, నెంబర్ 1 కాటుక తయారు చేస్తారు. ఈ పట్టణంలోనే ఈ ఊర్లోనే కాటుక తయారయ్యేది కనుక ప్రపంచంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో, అనేక పట్టణాల్లో ఉన్న గొప్ప గొప్ప రాణులు బాగా ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, స్త్రీలు ఈ ఊరొచ్చి ఈ కాటుకాయలు కొనుక్కెళ్ళేవాళ్ళు. మన ఊరు కూడా కాటుక ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? అక్కడి నుంచే వస్తాం. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రతి పట్టణంలో ప్రతి చోట కూడా సప్లై అయ్యేది అక్కడి నుంచి. ఎందుకంటే కాటుక ఫస్ట్ తయారైంది ఈ లవోదికియా
పట్టణంలో. స్తోత్రం చేద్దాం. నెక్స్ట్ రెండో మాట చూద్దాం. ఈ యొక్క లవోదిక్య పట్టణంలో రెండోది ఏంటంటే షూట్ తయారు చేస్తారు. అంటే కోట్లు అన్నమాట. రేపు పెళ్లి కొడుకులు వేసుకుంటారండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అండ్ ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారులేండి. బాగా వినాలి. పెళ్ళిలో లేకపోతే ఒక అఫీషియల్గా బాగా ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు ఈ షూట్లు కోట్లు అనేది వాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు తయారు చేశారంటే ఫస్ట్ ఈ షూట్ లేదా కోట్ అనేది తయారు చేయబడింది ఈ లవోదికియా పట్టణంలోనే. స్తోత్రం చేద్దాం. ఏమండి, ఎందుకని అక్కడే దీన్ని తయారు చేస్తున్నారు అంటే కారణం ఉంది. ఈ పట్టణంలో ఓ పెద్ద కొండ ఉందంట. ఆ కొండ మీద బాగా గడ్డి పట్టింది. అది చాలా పెద్ద కొండ. మన విజయవాడలో చూస్తాం పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మీద ఇళ్ళే కట్టుకుంటున్నారు, డాబాలు కూడా కడుతున్నారు. స్తోత్రం చేద్దాం. ఈ పట్టణంలో చాలా పెద్ద కొండ గనక ఆ కొండ మీద పడినటువంటి వర్షాన్ని బట్టి అక్కడ గడ్డి బాగా పట్టడం వల్ల అక్కడ గొర్రెల పెంపకం ఎక్కువగా ఉండేదట. గొర్రెలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ గొర్రె తోలు, ఆ గొర్రె బొచ్చు వెంట్రుకలు అనేది ఎక్కువగా ఉండే. అందుకని వాటిని బట్టి ఉన్నితో తయారు చేయబడిన వస్త్రాలు ఇవన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. అందుకని కోట్లు అనేటువంటివి, ఏమండోయ్ కోట్లు అంటే డబ్బు కాదో, స్తోత్రం. కోట్లు అంటే ఏంది? వేసుకునే కోట్లు. ఇవి ఫస్ట్ తయారు చేసింది ఈ లవోదికియాలోనే. నెక్స్ట్ మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం ఏంటంటే బంగారం కూడా ఈ లవోదికియా పట్టణంలోనే ఎక్కువగా దొరుకుతున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. లవోదికియాలో 1 కాటుకు తయారు చేస్తున్నారు, 2 కోట్లు తయారు చేస్తున్నారు, 3 బంగారం ఎక్కువగా దొరికే స్థలం. ఇది లవోదికియా పట్టణం యొక్క చరిత్ర. దీంతో పాటు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలో మంచినీళ్ళు లేవు. చెప్పండి, ఏం లేవు? మంచినీళ్ళు లేవు. మనకు కూడా ఏందో ఏ ఊరు వెళ్ళినా, ఏ పంపేసినా, ఏ బావి తవ్వినా మంచినీళ్ళు లేవు. అందుకే ప్లాంట్లు కట్టేశారు, లేదా ఎక్కడో చోటకి వెళ్ళి మనం మంచినీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆనాడు కూడా ఎందుకనో మంచినీళ్ళు చాలా ప్రాంతాల్లో అరుదుగా ఉన్నాయి. ఈ పట్టణంలో కూడా మంచినీళ్ళు. అందుకనే వేరే ప్రాంతాల నుంచి, వేరే పట్టణాల నుంచి పైపుల ద్వారా, గొట్టాల ద్వారా ఈ ఊరికి మంచినీళ్ళు వచ్చాయంట. స్తోత్రం చేద్దాం. ఇప్పుడు మనకు కూడా అంతే కదా. మంచినీళ్ళు లేనప్పుడు ఏం చేస్తున్నారు? పైపులేసి, మోటార్లు కట్టి ఒక చోట పైపులేసి, ట్యాపులేసి ఆ వాటర్ అనేది సప్లై చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈనాడు కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ రెండో విషయాన్ని చూద్దాం. రెండోది సంఘ చరిత్ర. అందరు చెప్పండి, రెండోది ఏంటి? సంఘ చరిత్ర. చూద్దామా? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే కొందరు విడిచి తురను అని ఒక పాఠశాలలో 2 సంవత్సరాలు ఇలాగూ జరిగాను. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. దేవునికి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు గారు మిషనరీ ప్రయాణంలో, సువార్త పరిచర్యలో, దేవుని సేవ కొరకు ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో తురను అనే ఒక పాఠశాల అద్దెకు తీసుకొని 2 సంవత్సరాలు అక్కడే ఉండి వాక్యాన్ని బోధించాడు. ఆసియాలో, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అనేకులు వచ్చి పౌలు గారి దగ్గర
వాక్యం విన్నారు, వాక్యం నేర్చుకున్నారు. వాక్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పట్టణాలకు, ఊర్లకు వెళ్ళి సంఘాలు కట్టారు. స్తోత్రం చేద్దాం. అలాగే చాలామంది యవనస్తులు వచ్చారు. వారిలో ఒక ఆయన ఎపఫ్రా అనే వ్యక్తి కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఈయన 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎఫెసునకు వచ్చి పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకొని ఈయన 3 చోట్ల సంఘాలు కట్టాడు. 3 ప్రాంతాల్లో, 3 పట్టణాల్లో సంఘాలు కట్టాడు. నెంబర్ 1 కొలస్సీ పట్టణం, నెంబర్ 2 హిరాపోలి పట్టణం, నెంబర్ 3 లవోదికియా పట్టణం. ఎపఫ్రా పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకుని కొలస్సీలో, హిరాపోలిలో, లవోదికియాలో 3 చోట్ల 3 సంఘాలు కట్టాడండి. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ఈరోజు మనం లవోదికియా పట్టణం గురించి వింటున్నాం. ఈ లవోదికియా పట్టణానికి సువార్త ఎలా వచ్చింది? ఈ లవోదికియా పట్టణంలో సంఘం ఎలా కట్టబడిందంటే ఎపఫ్రా అనే ఒక యవనస్తుని ద్వారా ఈ పట్టణములో సువార్త ప్రకటించబడింది, సంఘం కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ 3వ విషయం. 3వదేంటి? ప్రభు యొక్క లక్షణాలు. దేవుడు లవోదికియా పట్టణానికి, సంఘానికి తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఆయన ఎవరు, ఎలాంటి వాడంటే చదవండి. ఎలాంటి వాడు? ఆమేననువాడు, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. మీరు ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ వాక్యాన్ని అక్కడే పట్టుకోవాలి. ఎందుకంటే అక్కడున్న విషయాలు మనం వరుసగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎవరు? ఆమేన్ అనువాడు. అందరూ చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరు? నీవు ప్రార్థన ప్రారంభిస్తావు, నాయనా, తండ్రి, ప్రభువా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పాడి పంటలు దీవించయ్యా, నా చదువులో తోడుగా ఉండయ్యా, ఉద్యోగంలో తోడుగా ఉండయ్యా, వ్యాపారంలో తోడుగా ఉండయ్యా, ఈ రోజంతా కాపాడయ్యా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చివరిలో ఏమంటున్నావు? ఎందుకంటున్నావు మనం? ఆమేన్ అనే పదం ఎందుకు వచ్చింది? ఆమేన్ ఎందుకు అనాలంటే, ఆమేన్ అంటే ఇప్పుడు నేను అడిగినవన్నీ జరుగునుగాక. చెప్పండి, అడిగినవన్నీ జరగాలంటే ఏమనాలి? ఆమేన్ అనాలి. అయితే నీవు ఎంత ప్రార్థన చేసినా, అరగంట చేసినా, గంట చేసినా నువ్వు ఆమేన్ అంటే సరిపోదంట, ఆమేన్ అనాలి. అయితే పరలోకంలో ఉన్న మన తండ్రి కూడా ఆమేన్ అనాలి నీ ప్రార్థనకి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనకు మన దేవుడు ఆమేన్ అనాలి. ఎందుకని? ఆయన ఆమేన్ అనువాడు. ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటంటే అలా జరుగునుగాక. దేవుడు ఆమేన్ అంటే చెప్పండి, మనం అడిగినవన్నీ చక్కగా జరుగుతాయి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా చెప్పాలి. నీ ప్రార్థనకైనా, నా ప్రార్థనకైనా మన దేవుడు ఆమేన్ అంటే జవాబు వచ్చినట్టే, జవాబు వచ్చినట్టే. ప్రతి విషయానికి ఆయన ఆమేన్ అంటే చాలు, అక్కడ అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. రెండవ మాట, ఎవరండి ఆయన? నమ్మకమైన సత్య సాక్షి.
మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు. సత్యవంతుడు మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన వాడు. ఈ లోకంలో దేవతలను, దేవుళ్ళను, లోకంలో ఉన్న వాటిని విడిచి ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటున్నామంటే ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ దేశానికి చెందిన వాడవైనా, నా దేవుడు నీకు నాకు మనందరికీ సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. మనందరము నమ్ముకోదగిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని మన ప్రభు చేశాడు. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో మోసం లేదు. ఆయన ప్రతి విషయంలో నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. కానీ మనుషుల్లో నమ్మదగిన వాళ్ళు లేరు, నమ్మకస్తులు లేరు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఆయనలో అబద్ధం లేదు, ఆయన సత్యవంతుడు. మన దేవుడు ఎవరంటే చెప్పండి, 1 నమ్మకమైన వాడు, 2 సత్యవంతుడు. నెక్స్ట్ 3వ మాటలు ఏమంటున్నాడు? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అనగా మన దేవుడు సృష్టికర్త, సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగిన. స్తోత్రం చేద్దాం. సూర్యుడి కలిగిన, చంద్రుడు కలిగిన, ఆకాశం భూమి కలిగిన సకల జీవరాశులు సృష్టి. ఈరోజు నిన్ను నన్ను మనను కలుగ చేసిన వాడు ఆయనే. మనం నమ్ముకున్న దేవుడు సృష్టికర్త. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. అందుకే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన మన కార్యాలన్నీ సఫలపరుస్తాడు. అందుకే భక్తుడు రాస్తాడు ఏమని? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. చప్పట్లు కొడదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో.
నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. అయ్యా, నా జీవితంలో కూడా నా దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడని నమ్మిన వారు గట్టిగా చపలు కొడి దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన ఆమేన్ అనువాడు, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఆయనే సృష్టికర్త. ఈ విధంగా ప్రభు తన లక్షణాలను, తన గుణాలను ఈ సంఘానికి తెలియపరుచుకున్నాడు. నెక్స్ట్, 4వ విషయం, ఈ సంఘంలో ఉన్న తప్పులు, లవోదికీయ సంఘంలో ఉన్న లోపాలు చూద్దామా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఆగండి. ఓ లవోదికీయలో ఉన్న సంఘస్థులారా, దేవుడు ఆ సంఘంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? మీ క్రియలు నేను ఎరుగుదును. ఈరోజు నిన్ను నన్ను ఎరిగిన వాడు ఆయన. మనం ఎవరు తెలుసు? కొంతమంది అంటారు, అసలు నా ఊళ్ళో వాళ్ళకే నేను తెలియదు. స్తోత్రం. ఎవరు తెలీదు? ఊళ్ళో వాళ్ళకే పలానా అని తెలియదు కొంతమందికి, బయట వాళ్ళకి తెలియదు కొంతమందికి, కానీ కొంతమంది అందరికీ తెలుస్తూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. మన దేవునికి సమస్తము తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును. నిన్ను నన్ను మనలను మన పనులను ఎరిగినవాడు మన ప్రభువు. లవోదికీయ సంఘం ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఆ సంఘంలో ఉన్న తప్పులు, లోపాలు ఆయన చూపిస్తున్నాడు. ఎలా ఉన్నారంటే ఈ సంఘం చల్లగాను లేరు, వెచ్చగాను లేరు. ఎలా ఉన్నారు మరి? నిలువెచ్చగా ఉన్నారు. అంటే కొంచెం చల్లగా, కొంచెం వెచ్చగా. ఏంటి దీని అర్థం? అంటే దేవుణ్ణి విడిచిపెడతల్లా, దయ్యాన్ని వదలతల్లా. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఎలా ఉన్నారు వీళ్ళు? ఉంటే చల్లగా ఉండు, లేతే వెచ్చగా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు, లవోదికీయ సంఘస్థులారా, మీరు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విడిచిపెడతల్లా, దయ్యాన్ని కూడా విడిచిపెడతల్లా. సగం దేవుడు, సగం లోకం. సగం దేవుడు, సగం లోకం. సంఘాన్ని విడిచిపెడతల్లా, లోకాన్ని విడిచిపెడతల్లా. స్తోత్రం చేద్దాం. సంఘంలోకి రావట్లేదా? వస్తున్నాం. అలాగని లోకంలో ఉండలేదా? లోకంలో ఉన్న పనులు చేయట్లేదా అంటే అది చేస్తున్నాం. గమనించాలి, ఈ సంఘము అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఉంటే చల్లగా ఉండండి, లేకపోతే వెచ్చగా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉంటే చదవమ్మా, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. సంగమా, దేవుని బిడలారా,
మేమైనా మీరైనా ప్రతి ఒక్కరూ ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో అంటే దేవుని మాట వినకుండా, వాక్య ప్రకారం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఆయన ఉమ్మి వేస్తాడు. ఏదైనా తప్పు చేసినా, చెప్పిన మాట వినకపోయినా, ఏదైనా పనికి మాలిన పని చేస్తే ఏం చేస్తారు? కాండ్రిచ్చి చి నీ బ్రతుక అదే ఇదే అని తిడతారు, దూషిస్తారు. దేవుడు ఇక్కడ కూడా ఆయన తిడుతూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న పనులు చూసి తిడుతున్నాడు, వారి చేసే క్రియల గురించి తిడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఉమ్మి వేస్తాను జాగ్రత్త అంటూ ఏమంటున్నాడు? చదవమ్మా. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావు. హలో, ఎన్ని బూతులు తిడుతున్నాడండి. మరి నేను బూతులు తిట్టక ఏమనాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. నువ్వు దేవుణ్ణి వదలపోతుంటివే, దయ్యాన్ని వదలపోతుంటివే, సంఘాన్ని వదలపోతుంటివే, లోకాన్ని వదలపోతుంటివే. అందుకే దేవుడు బాగా తిడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా చేద్దా, హల్లెలూయా. కొంచెం సంతోషం, హల్లెలూయా. ఏమని తిడుతున్నాడు? మన యేసయ్య కూడా బూతులు వస్తాయి అంటావా? ఏందక్క ఎట్టు తిడుతున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. అన్నయ్య ఏది మాట్లాడతలేదేంటి? అన్నయ్యో, మన దేవుడికి బూతులు వస్తాయి అంటావా? స్తోత్రం. ఏమని తిడుతున్నాడు? వెనకున్న వాళ్ళు చెప్పాలి. ఏమని తిడుతున్నాడు? హలో, తిడుతుంది మనలే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమని తిడుతున్నాడు? కొంచెం హుషారుగా చెప్పాలి. ఏమని తిడుతున్నాడు? ఒకటి దౌర్భాగ్యుడవు. మీరు కూడా చెప్పండి అమ్మా. కొంచెం ఆ మాటలని చెబితే కొంచెం మారతాయి. ఏమన్నా స్తోత్రం చేద్దాం. ఒకటి ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడు. తలకాయ మాక నోటితో చెప్పు, దేవునికి స్తోత్రం. ఒకటి దౌర్భాగ్యుడవు, 2 దిక్కుమాలినాడు. అమ్మో, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దిక్కుమాలినాడు. 3 దరిద్రుడవు. 4 కొంతమంది చెప్పట్లా. ఎందుకు చెప్పట్లే? మీరు చెప్పండి అమ్మా. నీకే కాదు బూతులు వచ్చేది, యేసయ్య కూడా వస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా చెప్తా, వాటికి అర్థాలు కూడా చెబుతా. దేవుడు తిడుతున్నాడండి. దేవుడికి బూతులు తెప్పిస్తున్నాం మనం. మన క్రియలను బట్టి, మన పనులను బట్టి ఆయన కోపం వస్తుంది. చాలా కోపడుతున్నాడు, బాధపడుతున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. చెప్పండి. నీవు 2 నీవు దిక్కుమాలిన వాడవు. చెప్పు. నీవు 3 నీవు దరిద్రుడవు. హలో, చెప్పాలి. ఎవరు? 4 గుడ్డివాడవు. గుడ్డివాడవు. 5 దిగంబరుడవు. నీ పనులను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడి దృష్టిలో నువ్వు ఇలా కనపడుతున్నావు. మనం ఇలా కనపడుతున్నాం ఆయనకి. ఎవరో మనం కాదు, వాళ్ళు ఎవరో. దేవుని స్తోత్రం. అనుకుంటున్నావా? మనమే. మనం దేవుని దృష్టిలో ఇలా కనపడుతున్నాం. అందుకే ఆయన బూతులు వస్తున్నాయి, తిడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు అంటే అర్థం ఏంటి? దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏం చెప్తా వినండి. తాను కష్టపడడు, వేరే వారి కష్టాన్ని దోచుకోవాలనుకుంటాడు.
తాను కష్టపడడు, కష్టపడే వారి దగ్గర దోచుకోవాలనుకుంటాడు, దౌర్భాగ్యుడు. రెండో మాట, దిక్కుమాలిన వాడు. అంటే నాయనా నీవే దిక్కు, నీవే ఆధారం అన్నవాడు ఇప్పుడు వేరే దిక్కుకి వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి వదిలేసి వేరే వారిని ఆశ్రయిస్తున్నాడు. అందుకే ఆయన దిక్కుమాలినోడు అంట. ఏమండి ఈ మాట మనోళ్ళు కూడా తిడతారు కదా, మనోళ్ళు కూడా తిడుతుంటారు, దిక్కుమాలినోడు అంటారు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? వేరే దిక్కును ఆశ్రయిస్తున్నాడని. మూడోది దరిద్రుడు. దరిద్రుడు అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని వినియోగించుకోవటం చేత కానివాడు దరిద్రుడు. ఏంటంట? ఉన్నదాన్ని వినియోగించుకొని వాడుకొనివాడు దరిద్రుడు. 4, గుడ్డివాడు. గుడ్డివాడు అంటే అర్థం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పైకి కళ్ళు ఉన్నాయి కానీ అంతరంగం మనోనేత్రాలు మూసుకొని. ఎరా కళ్ళు కనపట్ల నీకు అంటారు. అంటే కనబట్టలేదా? కనబడుతున్నాయి. కళ్ళు నెత్తుకొచ్చినాయి, కళ్ళు మూయబడ్డాయి. అదే అంటున్నాడు గుడ్డివాడు, గుడ్డివాడు. 5వది దిగంబరుడు. దిగంబరుడు అంటే ఎవరు? బట్టలు లేనోడు. బట్టలు వేసుకోలేదా? బట్టలు వేసుకున్నాం, బట్టలు వేసుకున్నా దిగంబరులుగా ఉన్నాం. ఆదాము అవలకి తినొద్దన్న పండు తిన్నప్పుడు తినకముందు బట్టలు ఉన్నాయా? తినకముందు బట్టలు ఉన్నాయా? లేవు. అప్పుడు సిగ్గేంటో భయం ఏంటో తెలియలా. కానీ తినొద్దన్న పండు తిన్నాక సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, దాక్కున్నారు. అందుకే అంజురపు ఆకులు కచ్చడాలుగా చేసుకుని మొల చుట్టూ కట్టుకున్నారు. తప్పు చేసినప్పుడు సిగ్గు, భయం వచ్చింది. ఇక్కడ అదే అంటున్నాడు, దిగంబరుడు అంటే బట్టలు ఉన్నాయి కానీ ఎలా ఉన్నారు? దిగంబరులుగా, బట్టలు లేని వారిగా కనబడుతున్నారు దేవుని దృష్టిలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన? అబ్బాయి మీ పట్టణంలో కాటుకు తయారైంది కానీ మీరు గుడ్డోళ్ళుగా ఉన్నారు. కోట్లు తయారు చేస్తారు కానీ బట్టలు లేనోళ్ళలాగా ఉన్నారు. బంగారం డబ్బు ఉంది కానీ దరిద్రులుగా బ్రతుకుతున్నారు. ఇది మీ పరిస్థితి అంటున్నాడండి. స్తోత్రం చేయుదాం, చేతులు గట్టిగా చేయుదాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? అన్నీ ఉన్నా కూడా లేనివారిగా కనబడుతున్నారు దేవుని దృష్టిలో. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకోని గురించి ఆయన ఆలోచిస్తలా, వాళ్ళ గురించి ఆయన బాధపడతలా. నమ్ముకుని కూడా దౌర్భాగ్యులుగా, దిక్కుమాలినోళ్ళుగా, దరిద్రులుగా, గుడ్డోళ్ళుగా, దిగంబరులుగా ఉంటుంటే ఆయన కోపం వస్తుంది, ఆయన బాధపడుతున్నాడు. అందుకే ఆయన తిడుతున్నాడు. ఇప్పుడేమంటాడు? దానిపైన నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదువు లేదనుకుంటున్నావేమో. హలో, మా ఊళ్ళో కాటుకు తయారు చేస్తా నీకు తెలుసా? మా ఊళ్ళో కోట్లు తయారు చేస్తా నీకు తెలుసా? మా ఊళ్ళో బంగారం బాగా దొరికింది నీకు తెలుసా అని గర్విస్తున్నావేమో. ఇక్కడ అంటాడు, ఎన్ని ఉన్నా యేసై లేకపోతే నీ బ్రతుకు వేస్ట్. ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా యేసయ్య లేకపోతే వ్యర్థమే.
అందుకే ఆయన అంటాడు, అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం, ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు, నీ కన్నులకు కాటుక. ఇప్పుడు వాటిని కొనుక్కో, మళ్ళీ కొనుక్కో, బుద్ధి తెచ్చుకో, మారు మనసు పొందో, నీవు మరలా యేసయ్యను చేర్చుకో. నేనే నిన్ను గద్దిస్తున్నాను, ఎందుకో తెలుసా? నీ మీద నాకు ప్రేమ ఉంది. అయ్యా, తిట్టినన్ని తిట్టి స్తోత్ర హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. తిట్టాల్సిన తిట్టి మళ్ళీ ప్రేమ ఉంది నీకు లవ్ ఉందా? దేవునికి స్తోత్ర, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నిజమే, ప్రేమించే వాళ్ళే తిడతారు, ప్రేమించే వాళ్ళే కొడతారు. కొన్నిసార్లు మా మాటలు మీకు కష్టంగానే ఉంటాయి, బాధగానే ఉంటాయి. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, మారాలి, మంచివాళ్ళు కావాలి, గొప్పోళ్ళు కావాలి. మేము చదువుకునే టైంలో చదవపోయినా, పాఠం అప్పచెప్పకపోయినా, హోంవర్క్ రాయకపోయినా ఈత బెత్తాలు ఇరిగిపోయాయండి. స్తోత్రం చేద్దాం. ఇరిగిపోయే ఈత బెత్తాలు. ఆ టైంలో ఆ కొట్టే మాస్టర్లు ఎన్నిదిట్టుకునేవాళ్ళు. అమ్మో, వీడు మంచోడు కాదు, తెగొట్టేస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని పిల్లలు పక్కెళ్ళి తెగదిట్టుకునేవాళ్ళు. కానీ కొట్టినందువల్లన్నా, కొడతాడన్న భయం చేతైనా చదివేవాళ్ళు, రాసేవాళ్ళు, అప్పచెప్పేవాళ్ళు. అలా చేయటం ద్వారా వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవకపోతే ఏంలే, రాయకపోతే ఏంలే అని వదిలేస్తే ఒక్కడు పనికొచ్చేవాడా? అందరూ పాడైపోయేవాళ్ళు. ఇప్పుడు దేవుడు కూడా అందుకే తిడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను శిక్షిస్తుంది ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న ప్రేమను బట్టి. నన్ను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే మనల్ని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడైనా మారు మనసు పొందు. ఇంకేమన్నాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంటే ఇప్పటివరకు ఎక్కడున్నాడు ఆయన? బయటే ఉన్నాడు, బయటే ఉన్నాడు, తలుపు బయటే ఉన్నాడు. మనలో ఉన్న తప్పులను బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి, మనలో ఉన్న చెడు లక్షణాలను బట్టి బయటే ఉన్నాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు, తలుపు తడుతున్నా, హలో నా కుమారుడా, నా కుమార్తె, తలుపు తడుతూ ఉన్నా. ఇప్పుడైనా తలుపు తీస్తావా? మారు మనసు పొందుతావా? నీ క్రియలు మార్చుకుంటావా? నువ్వు తలుపు తీస్తే, నా స్వరం విని తలుపు తీస్తే. స్తోత్రం. అయ్యా, ఇది దైవజనుడి మాట కాదు, ఇది దేవుని మాటని తెలుసుకొని మారు మనసు పొంది నీ తలుపు తీస్తే ఆయన నీ లోపలికి వచ్చేస్తాడంట. చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం. ఆయన మన లోపలికి వచ్చేస్తాడు, మన హృదయంలోకి వస్తాడు, మన జీవితంలోకి వస్తాడు, మన ఇంటిలోకి వస్తాడు. ఆయన మనతో, మనం ఆయనతో కలిసి సహవాసం చేస్తాం, మాట్లాడుకుంటాం, భోజనం చేస్తాం. అంటే అర్థం ఏంటి? తృప్తికరమైన, సంతోషకరమైన మంచి జీవితాన్ని ఇస్తాడంట. హల్లెలూయా చెబుదాం గట్టిగా.
హల్లెలూయా. యేసయ్య మనలోకి వస్తే, మన ఇంటిలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే సంతోషం, సంతృప్తి, ఏ లోటు మనకు ఉండదండి. యేసయ్య మనలోకి ఉండాలి. హల్లెలూయా చెప్దాం. చివరి మాట, జయించువానికి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చివరి మాట వాగ్దానం. ఈ సంఘానికి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. నేను జయించాను, నేను లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, మరణాన్ని జయించాను. అన్ని జయించి పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర కూర్చున్నా. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. నీవు కూడా జయిస్తే, మనము కూడా జయిస్తే, మన దేవుడు మనల్ని కూడా తండ్రి దగ్గర కూర్చోబెట్టుకుంటాడంట. స్తోత్రం చెప్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అయ్యా ఇటు రండి ఒకసారి, ఇస్సాక్ ఇటురా ఒకసారి, వరప్రసాద్ ఇట్రా, అందరూ వినాలి, చూడాలి. ఇటు పక్కన కూర్చో. ఇదిగో ఈయన తండ్రి, చూస్తున్నారా? ఈయన తండ్రి యేసు ప్రభు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఈయన కుమారుడు. ఈయన అన్నీ జయించి పరలోకానికి వెళ్ళి ఈ తండ్రి పక్కన కూర్చున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, చప్పళ్ళు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈయన అంటున్నాడు, ఈయన యేసు ప్రభు, ఈయన తండ్రి. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే మనతో, ఇదిగో నేను అన్ని జయించి నా తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నా, నా తండ్రి సింహాసన పక్కన కూర్చున్నా. నీవు కూడా జయిస్తే, లోకాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే, ఆశలు జయిస్తే, అన్నిటినీ జయిస్తే, ఇదిగో మా పక్కన కూర్చోబెట్టుకుంటా. తండ్రి పక్కన, కుమారుడు పక్కన, మధ్యలో కూర్చోబెట్టుకుంటాడంటండి. స్తోత్రం చేద్దాం. వెళ్ళండి వెళ్ళండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోబోతున్నాం? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అన్నిటినీ మనం జయిస్తే, ఒక పక్క తండ్రి, మరొక పక్క కుమారుడు, మధ్యలో మనల్ని కూర్చోబెట్టుకుంటాడండి. స్తోత్రం. ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేస్తాం. అనేకులకు తీర్పు తీర్చేటట్లుగా ఆ గొప్ప సింహాసనాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. మారు మనసు పొందుతావా? క్రియలు మార్చుకుంటావా? ఈరోజు నన్ను బాగా తిట్టాడు, ఎన్నో మాటలు అన్నాడని బాధపడక, నీ క్రియలు మార్చుకొని నీ హృదయంలోనికి యేసయ్యని చేర్చుకుంటే, నీవు కూడా అన్నిటినీ జయిస్తే ఆ గొప్ప సింహాసనాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం.